డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. డీలిమిటేషన్ ఎక్సైజ్ జరిగితే లోక్సభలో నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ సీట్లు, సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా తక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఆయన అనటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈరోజు మార్చి 5వ తారీఖు తమిళనాడు సీఎం చెన్నైలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. అన్ని పార్టీలు కలిసి కూర్చోబెట్టారు. దాదాపు 58 పార్టీలు ఈ ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యాయి. కానీ బీజేపీ కొన్ని చిన్న తమిళనాడు బేస్డ్ పార్టీస్ అటెండ్ అవ్వలేదన్నమాట. మొత్తం ఈ మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారు. ఆ తీర్మానంలో ఓవరాల్గా డీలిమిటేషన్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దానికి తమిళనాడు వ్యతిరేకం కాదు. అయితే డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది 1971 జనాభా ప్రకారం జరగాలి. అదే డీలిమిటేషన్ అనేది వచ్చే 30 సంవత్సరాలు ఏదైతే జనాభా నిష్పత్తి 1971 ప్రకారం తీసుకున్నారో అది నెక్స్ట్ 30 ఇయర్స్ కూడా క్యారీ అవ్వాలని చెప్పారనమాట. దీని ప్రకారం ఈ మొత్తం దీనిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ స్థాపించాలి, ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ చేయాలి. దానిలో ఎంపీస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి లోక్సభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి సౌత్ ఇండియన్ స్టేట్స్కి దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి చెన్నైలో జరిగిన యాల్పాటి మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారనమాట. అసలు డీలిమిటేషన్ ఎక్సైజ్ సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మనం తమిళనాడులో చూస్తే కనుక లోక్సభ స్థానాలు తమిళనాడులో 39 ఉన్నాయి. అంటే మొత్తం లోక్సభ స్థానాల్లో 7.2% తమిళనాడు నుంచి ఉన్నాయన్నమాట. ఒకవేళ కనుక కొత్త సెన్సెస్ తీసుకుంటే రీసెంట్గా జనాభా పెరుగుదల మనం తీసుకుంటే కనుక తమిళనాడుకి దాదాపు 8 సీట్స్ తమిళనాడుకి బాగా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ నామినల్గా తమిళనాడుకి ఇంక్రీజ్ చేసినా ఓవరాల్గా 7.2%, లోక్సభలో 7.2% తమిళనాడుకి ఏదైతే షేర్ ఉందో అది తగ్గే అవకాశం కనిపిస్తుంది అనమాట. దానివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి తమిళనాడుకి లోక్సభలో నష్టం జరుగుద్ది. దీనివల్ల మన వాయిస్ తగ్గిపోద్ది. దక్షిణాది రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క వాణి వాయిస్ అన్నీ కూడా లోక్సభలో తగ్గిపోతాయని చెప్పి ఈ ఆల్ పార్టీ మీటింగ్లో చర్చించుకోవడం జరిగిందనమాట. తర్వాత 2001 ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే చేశారో 25 ఇయర్స్ బ్యాక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే చెప్పారో 1971 సెన్సస్ ఆధారంగా వచ్చే 30 ఇయర్స్ కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో 1972 పాపులేషన్ సెన్సస్ తీసుకోవాలి. ఎక్స్ట్రాగా తర్వాత వచ్చే సెన్సస్లు ఏవి తీసుకోకూడదు. జనాభా నిష్పత్తులు మనం చూస్తే కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అని బాగా ఫాలో అయ్యి జనాభాని కంట్రోల్ చేసుకున్నాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్ కంట్రోల్ చేసుకోలేదు. సో ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ చాలా ఎక్కువగా జనాభా పెరుగుదల కనిపించింది. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా తగ్గిందనమాట. దీనివల్ల లోక్సభ స్థానాలు జనాభా బేస్డ్గా ఇస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుద్ది. ఇది తప్పు, ఇలా జరగకూడదు. మేము డీలిమిటేషన్ ఎక్సైజ్కి వ్యతిరేకం కాదు, కానీ మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకోమని చెప్పి తమిళనాడు సీఎం స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఒకవేళ తమిళనాడు కాస్త నామినల్గా కొంచెం ఇంక్రీజ్ చేసినా సరే లోక్సభలో 7.2% అంటే 39 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 7.2% అనేది మాకు ఖచ్చితంగా తగ్గకుండా చూడాలి. ఇది చాలా అన్యాయం జరుగుతుంది లేకపోతే అని చెప్పడం జరిగింది. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక మాట అన్నారు, సౌత్ ఇండియన్ స్టేట్స్కి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగనివ్వు అని చెప్పి. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరగనివ్వు అని చెప్తున్నారు, కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్కి పెరుగుతాయి కదా సీట్లు, వాటి గురించి ఆయన ఏం మాట్లాడలేదు అనమాట. దీనికి సంబంధించి తమిళనాడులో దాదాపు 58 పార్టీస్ ఈరోజు చెన్నైలో కలిశాయి. అండ్ పర్టికులర్గా యాక్టర్ విజయ్ పార్టీ, తమిళగ వెట్రి కలగం పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ కూడా డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి జరగకుండా చూడాలి ఖచ్చితంగా అని చెప్పి యాక్టర్ విజయ్ పార్టీ కూడా పిలిపించిందనమాట. కాబట్టి ఓవరాల్గా డీలిమిటేషన్ ఎక్సైజ్లో జనాభా బేస్డ్గా అంటే ఇప్పుడున్న పాపులేషన్ బేస్డ్గా కనుక లోక్సభ స్థానాలు కనుక క్రియేట్ చేస్తే లేదా లోక్సభ స్థానాలు ఎలకేట్ చేస్తే కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ స్థానాలు వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ ఎక్సైజ్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరగకూడదని చెప్పి ఈ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్లో ఒక తీర్మానం పాస్ చేశారు.